ప్రభాకర్ రావుపై ఒత్తిడి, ట్యాపింగ్తో సంబంధం ఉన్న లీడర్ల నుంచి ఇప్పటికే వారితో టచ్లో ఉన్నట్టు అనుమానం, ఇక్కడికి రావద్దని ఆయనకు సూచించినట్టు సందేహాలు, విచారణకు హాజరైతే ఇరుక్కుపోతామనే ఆందోళన, స్టేట్మెంట్లో అందరి నోట ప్రభాకర్ రావు పేరే. మరోవైపు ఆయన్ను రప్పించేందుకు పోలీసుల ప్రయత్నం, లుకౌట్ నోటీసులు ఇచ్చిన ఫలితం శూన్యం, అనారోగ్యం పేరుతో విదేశాల్లోనే మకాం. అసలు ఈ ప్రభాకర్ రావు అనే అతను వస్తే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక తెరపడుతుందని చెప్పేసి ఒక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకు అంటే అసలు మెయిన్ సూత్రధారి, మెయిన్ కీలకమైన వ్యక్తి ఈయన హయాంలోనే ఈయన చెప్పినట్టుగానే మిగతా వాళ్ళు ఇప్పుడు ఎవరైతే పోలీస్ కస్టడీలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈయన చెప్పినట్టే వాళ్ళు విన్నారు. చూడండి ఫోటో కూడా ఎట్లుందో, అమాయకంగా ఏం తెలియనట్టుగా స్వాతి ముత్యంలాగా ఉంది ఈయన ముఖం. ఫోటోలో ఈయన ముఖం చూస్తే అట్నే కనబడుతుంది. ఈయన కన్ను సందెల్లోనే మొత్తం